సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఎగ్జిబిషన్, హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో డ్రోన్ది ఎగ్జిబిషన్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఏ విధంగా వర్క్ అవుతాయి అండ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మనకి ఈ ఎగ్జిబిషన్లో అయితే వీళ్ళు ఎక్స్ప్లోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ గో. ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి డ్రోన్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ డ్రోన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా, డ్రోన్ కంపెనీస్. సో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళ డ్రోన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి అండ్ టెక్నాలజీ పరంగా డ్రోన్స్ అనేది ఎట్లా వర్క్ అవుతాయి, దేనికి యూజ్ అవుతాయి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో లెట్స్ గో. సో లోపలికి అయితే వచ్చేసినాము. సో ఈ ఎగ్జిబిషన్లోనైతే చాలా వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ అయితే ఉంటాయి మనకి. సో చూసుకోవచ్చు, వారి సపరేట్గా స్టాల్స్ అయితే పెట్టారు. ఎవరి కంపెనీస్ వాళ్ళు, అంటే వీటికి కూడా డిఫరెంట్ కంపెనీస్ అనేది ఉంటుంది. సో మనము ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. డ్రోన్స్ కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. డ్రోన్స్ ఎండలో వైబ్రేటర్స్ నాకు తెలుసు లైక్ హైడ్రేటెడ్ పడుతుంది కేబుల్ ఉంటుంది. ఆ టేప్ మీద మౌంట్ చేస్తాం. మౌంట్ చేసి మీరు ఇచ్చిన స్పెక్ ప్రకారం యాక్చువల్లీ ఇది ఫైర్ చేసేటప్పుడు వైబ్రేషన్ ఫైర్ చేసినప్పుడు వైబ్రేషన్ అనేది చాలా వస్తుంది. సో గన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. నాట్ హోల్డ్ ఎనీథింగ్ లైక్ సో ఇక్కడ గన్స్ కూడా ఉన్నాయి. గన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రదర్ వాళ్ళు. సో ఇక్కడ లోకేష్ మిషన్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అయితే ఉంది. సో ఈ విధంగానైతే డమ్మీ పీసెస్ అయితే పెట్టి ఎక్స్ప్లోర్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది గన్కి ఉన్న ఎక్విప్మెంట్ స్టాండ్ లాంటిది ఇది. సో చూస్తారు కదా, ఈ గన్ అనేది దీనిపైన పెడతారు అనుకుంటా. దీనిపైన పెట్టి చెప్తారు, అంటే దీనిపైన పెట్టి దీన్ని షూట్ చేస్తారు గన్ని. సో మనకు ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తారు కదా గన్స్, సో అవే ఇవి, అలాంటివే ఇవి. సో ఇక్కడికి రాగానే పవమన్ అవియేషన్స్ అని ఒక డ్రోన్ వాళ్ళది ఉంది కంపెనీ. సో ఇక్కడ ఒక డ్రోన్ ఉంది చూడండి. సో చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో డ్రోన్. సో దీన్ని అగ్రికల్చర్లో యూజ్ చేస్తుంటారు, మన యూరియా మందు వేయడానికి. సో ఇదే డ్రోన్ అయితే యూజ్ చేస్తారు. సో దీంట్లోనైతే లిక్విడ్ పోస్తారు. దీంట్లో లిక్విడ్ పోసి డ్రోన్ ఫ్లై చేసి మనకి మొత్తం పంటను మొత్తము యూరియా అయితే ఫిల్ చేస్తారు. సో వీళ్ళ కంపెనీ పేరు వచ్చేసి పవమన్ కంపెనీ. సో ఇప్పుడైతే ఈ డ్రోన్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే వాళ్ళతోటి ఇప్పిద్దాము ఒకసారి. ఇప్పుడైతే వీళ్ళ కంపెనీ గురించి అండ్ వీళ్ళ డ్రోన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, దేనికి యూజ్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న. హాయ్ అండి, నా పేరు పరశురామ్. నేను పవమన్ ఏవియేషన్ సేల్స్ అండ్ సర్వీస్ మేనేజర్ని. సో మీరు చూస్తున్నది ఇది వచ్చేసరికి డీసీ టైప్ సర్టిఫైడ్ డ్రోను. సో పవమన్ ఏవియేషన్ది. సో సర్టిఫైడ్ డ్రోన్ ఇది. డ్రోన్ విత్ 4 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్, ఒక ఛార్జర్ తోటి మనం 4,50,000కి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దీని యూసేజ్ వచ్చేసరికి మీరు డైలీ రోజుకి 20 నుంచి 30 ఎకరాల వరకు కూడా మీరు కవర్ చేసే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర ఆర్పిటిఓ కూడా ఉంది, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. మనం ట్రైనింగ్ కూడా ఇస్తాం, దాంతోపాటు లైసెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో డ్రోన్స్లో ఏంటంటే లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది పైలట్ లైసెన్స్ అవనివ్వండి, అంతేకాకుండా డ్రోన్ సర్టిఫైడ్ డ్రోన్ అవ్వాలి. డ్రోన్కి యూఏఎన్ నెంబర్ కూడా ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు లీగల్గా ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉండవు. సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీకు డైలీ కూడా మీకు 20 నుంచి 30 ఎకరాల వరకు కూడా కవర్ చేసుకోవచ్చు. ఎకరం వచ్చేసరికి మీరు 400 నుంచి 500 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు తెలంగాణ, ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో. 500 రూపాయలకి ఛార్జ్ చేస్తే కనుక మీరు రోజు 20 ఎకరాలు చేశారంటే 10,000 రూపాయల వరకు కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో అంటే స్పెషాలిటీ అంటే స్ప్రేయింగ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు అగ్రికల్చర్ డ్రోన్ ఇది. సో స్ప్రేయింగ్ మాత్రమే మనం యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.
అంతేకాకుండా మనం లోన్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో సబ్సిడీ లోన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కూడా మీకు 40,000 రూపీస్ పే చేసుకుంటే డౌన్ పేమెంట్ 40,000 రూపీస్ చేసుకుంటే మిగిలింది ఈఎంఐలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే లోన్స్ అనేవి టైం పడుతున్నాయి. బ్యాంక్ వెళ్ళినా కూడా 1 to 2 months పడుతుంది. సో మన ఫైనాన్స్ అనేది ఏంటంటే 40,000 డౌన్ పేమెంట్ చేసుకుంటే వితిన్ 2 daysలో మీకు డ్రోన్ అనేది డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. సో చూసిరు కదా మొత్తం డ్రోన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు బ్రదరు. సో అది మొత్తం అగ్రికల్చర్కి సంబంధించిన డ్రోన్ అది. సో మనకి యూరియా మనకి అగ్రికల్చర్ అంటే పొలంలో స్ప్రే చేస్తారు కదా, సో దాని గురించి ఆ డ్రోన్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ డ్రోన్స్ ఏమేమి ఉన్నాయో సో చూద్దాం మనం. లెట్స్ గో. అక్కడి నుంచి కొంచెం ఇక్కడ రాగానే ఇక్కడ సర్వేలెన్స్ కెమెరా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న. సో దీని గురించి కూడా కొంచెం తెలుసుకోండి. ఈ కెమెరా ఇది సంబంధించింది. సో ఇది సర్వేలెన్స్ కెమెరా అంట. సో ఎట్లా వర్క్ అవుతుంది, దేని గురించి వర్క్ అవుతుంది అనేది మన అన్నతోటి ఎక్స్ప్లెయిన్ చేపిద్దాము. సో చెప్పండి అన్న, ఇది ఏంది, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇవ్వండి. సో యాక్చువల్గా మేము ఇయాన్ స్పేస్ ఆప్షన్స్ చేస్తాము. సో మేము ఏంటంటే మోస్ట్లీ స్పెషలైజ్డ్ ఇన్ అడ్వాన్స్డ్ ఆప్టికల్ సిస్టమ్స్ డెవలప్ చేస్తాం. సో మా ఓన్గా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఇది వచ్చేసి లుమిరా మా ఓన్ ప్రోడక్ట్. సో దీనికి బోత్ డే అండ్ నైట్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. సో ఫర్ డే కెమెరా ఇట్ హ్యాస్ 40x zoom. We can easily see clear images up to 10 kilometers range. So for IR camera we can see up to 12 kilometers range. We can see clear images. So this is about Lumira. So this is the system that WUHO 125 we call it. ఓకే. So it has only IR camera, IR sensor only. So even it has also 12 kilometers range. We can see clear images. So that is about. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈ సర్వేలెన్స్ కెమెరాస్ గురించి. సో మనం బయట చూస్తాం కదా, మన పెద్ద పెద్ద కంపెనీలలో లేకపోతే ట్రాఫిక్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు ఇది ఎక్కువగా. సో నైట్ టైం ఏమన్నా దొంగతనాలైనా సో అట్లాంటివి ఏమన్నా క్యాప్చర్ చేస్తారు ఇది. సో థ్యాంక్ యూ బ్రదర్. సో వీళ్ళ కంపెనీ వచ్చేసి EON స్పేస్ ల్యాబ్స్. ఇంకొకటి ఇక్కడ డైనమిక్ టెక్నాలజీస్ అని ఇంకొకటి ఉంది. సో ఇది ఏందో అర్థమైతలేదు. సో అన్ని నెట్లు బోల్ట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి అడుగుదాం అన్నని. ఇప్పుడైతే ఇగో డైనమిక్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళ నట్టు బోల్ట్ వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఎందుకు దేని పర్పస్గా యూజ్ చేస్తారు అసలు ఏంది అనేది మనకి బ్రదర్ అయితే చెప్తాడు. సో మీ పేరన్న? రఘురాజ్ అనంతోజ్. సో మా కంపెనీ పేరండి డైనమిక్ టెక్నాలజీస్. 2012లో నేను ఈ కంపెనీని స్థాపించాను. సో మా నీష్ స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ నట్టు బోల్టు మీకు మార్కెట్లో దొరికిపోతాయి, కానీ దాని మీద అంటే దాని బియాండ్ కావాల్సిన ప్రోడక్ట్లు మా దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో మీకు నట్టు బోల్ట్లా కనబడినా కానీ ఇవి నట్టు బోల్ట్లు కావు. ఇట్ ఈస్ ది అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ నట్ అండ్ బోల్ట్స్. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక బోల్ట్ ఉంది, దీంట్లో ఒక కలర్ కోడింగ్ ఉంది. ఈ కలర్ కోడింగ్ ఎందుకు పెట్టారు ఈ బోల్ట్కి అంటే, అటు చూపించండి, అది రెడ్ కలర్లో ఉన్నప్పుడు అది లూజ్ అని చెప్తుందన్నమాట. మీరు అది టైట్ చేసినప్పుడు అది బ్లాక్ కలర్ అవుతుంది. సో దిస్ గివ్స్ యూ అ సేఫ్టీ. మిలిటరీ వెహికల్స్లో చాలా చోట్లలో లూజ్ అవుతూ ఉంటాయి వైబ్రేషన్ వల్ల. ఎక్కడైతే లూజ్ అయ్యాయో మీకు కనబడి మీరు అప్పటిదప్పుడు టైట్ చేసుకోవాలి అని అంటే దిస్ ఈజ్ ద వే. అడ్వాన్స్ ఫీచర్ ఇన్ బోల్ట్స్. సో ఇది లైఫ్ సేవింగ్ బోల్ట్ కూడా అనొచ్చు మీరు. లైఫ్ సేవింగ్, టైమ్ సేవింగ్ అండ్ ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మా దగ్గర ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ క్వార్టర్ టర్న్. ఇది బహుశా నట్ బోల్ట్ లాగానే కనబడుతుంది మీకు, కానీ నట్ బోల్ట్ లాగానే కనబడుతుంది, కానీ ఒక నట్ బోల్ట్ ఇప్పాలి అని అంటే మీరు చాలాసార్లు రొటేట్ చేయాలి. ఎయిర్ క్రాఫ్ట్స్లో కొన్ని చోట్లలో ఎంత టైం తక్కువ ఉంటుందంటే మీరు ఒక సెకండ్లో ఇప్పేటట్టు ఉండాలి. సో ఇదేంటంటే ఇదిగోండి ఇప్పేసారు. పెట్టేసాం. సో క్విక్గా మీకు రీప్లేస్ చేయాలి అంటే ఇది క్విక్ ఫాస్ట్నర్స్ అన్నమాట.
క్విక్ రిలీజ్ ఫాస్టనర్స్, క్విక్ యాక్షన్ ఫాస్టనర్స్, టైం సేవింగ్. మీకు రెగ్యులర్గా మార్కెట్లో దొరికే హింజెస్ అంటే ఓ డోర్కి పెట్టాల్సిన హింజ్ ఇలా ఉంటుంది లూజ్గా. ఓకే, మా దగ్గర ఒక స్పెషల్ హింజ్ ఉంది, అది మీరు రోజు ల్యాప్టాప్లో వాడతారు. దట్ ఈస్ కాల్డ్ ఎ టార్క్ హింజ్. అంటే ఇది ఒకవేళ ల్యాప్టాప్ స్క్రీన్ అయితే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ వదిలేస్తే అక్కడ ఆగిపోతుంది కదా, అలాంటి హింజ్ ఇది. సో ఎక్కడ వదిలేసినా ఆగిపోతుంది అనమాట. ఈ స్పెషాలిటీ ఈ హింజు. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, చిన్న హింజు నుంచి పెద్ద హింజు వరకు 100 కిలోల వరకు కూడా మీరు పట్టుకోవచ్చు. దాని తర్వాత ఈ పిన్నులు ఉన్నాయి. ఈ పిన్నులు ఏంటంటే ఈ మిలిటరీ ప్రోడక్ట్స్లో బాగా వాడుతూ ఉంటారు. అక్కడ చూడండి, ఇది నేవల్ గన్, ఎస్ఆర్సీజీ అనే ఒక గన్ ఉంది, దాంట్లో మనం సప్లై చేస్తారు. ఇదిగోండి ఇలాంటివి. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ అప్లికేషన్స్. ఎలక్ట్రానిక్గా కూడా గ్రెనేడ్ పిన్ అంటారు దాన్ని, అది జస్ట్ పిన్ను. ఇది క్విక్ రిలీజ్ పిన్ అనమాట. ఇది హెలికాప్టర్సు, ఎయిర్ క్రాఫ్ట్స్లలో బాగా వాడతారు. దాని తర్వాత ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ లాక్. మీరు ఒక యాప్తో ఈ లాక్ ఓపెన్ చేయొచ్చు, ఓన్లీ ఓపెనింగ్. మీరు ఎక్కడైనా ఉండండి, వెబ్సైట్లో వెళ్ళి మీరు ఒకవేళ దీన్ని కాన్ఫిగర్ చేసుకోగలిగితే వెబ్సైట్లో ఇది మీరు రిలీజ్ కాగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో యూ కెన్ యాక్సెస్. పెట్టడం మాత్రం చేత్తో పెట్టేయాలి. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్. చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. టెక్నికలీ మీకు మార్కెట్లో దొరకని ప్రోడక్ట్స్ యూ కెన్ అప్రోచెస్. మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకొక డ్రోన్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూస్తారు కదా, సో ఇక్కడ బుల్లెట్స్ డ్రోన్స్ లాగా ఉన్నాయి. సో వెపన్స్ అయితే రిలీజ్ చేసే డ్రోన్స్ అనుకుంటా ఇవి. సో వీటి గురించి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాము సో వీళ్ళతోటి. Manufacturing different kinds of drones, and one would be this life-saving drone where the buoys would be fixed over here, and these buoys will be those who are in distress in sea or lake, wherever they are drowning. People cannot go and save them. Within 3 minutes people will die maximum. Brain, the oxygen, if it doesn't go, so within that period if you would like to save them, this is the right way of doing it. And this will fly immediately and drop the buoys. They can survive with the swimming part of it and all that. And almost 2 buoys can be put inside this together. So next comes, excuse me ma, next comes this fireball drones. This will be for the smothering up of the fire. Any snorkel or anything like the fire department, that this much height it cannot climb, and again human delay would be there. By the time ladder goes up and all that, it will be very much taking time. This immediately goes and then drops that, and then the fire is put off actually. That is the next part of it. We have this ROV, underwater vehicle. This underwater vehicle, what it does is go up to 500 meters kind of a thing in the deep sea or in lakes and other areas, and it finds even debris, dead bodies, and anybody who have drowned inside, they'll have to be, that things have to be retrieved. And plus, any smugglers are dropping gold and other valuables, those kind of things also taken care of. This can go scrounge and then find out the material availability, then it can be rescued actually. This is for the rescue operations. And for fisheries and all, we can just make use of it, knowing the density of fish which is swimming, sericulture areas, it can be made use of. This is the drone which can be having a surveillance part of it for police department, military and all the scrounging part. How to find out people where any hiding is there kind of a thing, or in the traffic control part where the signals are very heavily kind of a thing. Those kind of things can be made on that. And this is the missile dropping drone. This is a localized missile mechanism in which the missile will be fitted over here, and this missile can be dropped exactly wherever it is required. And this is the agricultural drone. This has got a 3-purpose thing. One is fertilizers, pesticides, and seeding also it can do. So this is the varieties of drones that we are having.
And we also have a DGC approval for the commercializing part of it. So that is what it is. సో చూసిరు కదా ఎంత మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి. సో వీళ్ళ దగ్గర ఒక 4-5 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ అయితే ఉన్నాయి. సో ఇది వీళ్ళ టీం వచ్చేసి. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి. బైక్ బ్యాటరీస్, ఆటో బ్యాటరీస్, అండ్ మనకి మిషన్స్లో యూజ్ చేసే బ్యాటరీస్, ట్రాక్టర్లో యూజ్ చేసే బ్యాటరీస్. సో లిథియం బ్యాటరీస్ అని ఉన్నది వీళ్ళది కంపెనీ. సో చూసారు కదా ఏటీసీ గ్రూప్స్ లిథియం బ్యాటరీస్. సో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో బ్యాటరీ వెహికల్స్లలో యూజ్ చేస్తారు ఇవి చాలా, అండ్ లైటింగ్స్లలో, డ్రోన్స్లో కూడా యూజ్ చేస్తారు. సో చూసుకోవచ్చు వీళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ. సో రోబోట్స్లో కూడా యూజ్ చేస్తారంట. సో చూసారు కదా బాగుంది ఇది. సో నెక్స్ట్ ఇక్కడ రాగానే బూమ్ అని, ఎక్స్ బూమ్ అని ఒకటి రోబోటిక్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి. సో దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పిస్తాం వీళ్ళతోటి. సో మనం ఐపీఎల్ మ్యాచెస్లలో చాలా చూసినాం అది. సో మొన్నటి వరకు కూడా మ్యాచ్లో కనిపిస్తుంది, ఎవ్రీ మ్యాచ్లో అయితే కనిపిస్తుంది. సో అదే అనుకుంటే ఇది నాకు తెలిసి. సో సారీ, అది అండర్ వాటర్ అప్లికేషన్ అంట, అండర్ వాటర్ అప్లికేషన్ అంట. అది అంటే వాటర్లో కూడా అది వర్క్ అవుతుంది. సో వాటర్లో ఎవరైనా ఏమన్నా చిక్కుకుపోతే, ఏమన్నా పొడగొట్టుకుంటే, సో దాన్ని ఫైండ్ అవుట్ చేయనీకి అది. సో ఆ మిషనరీ గురించి. సో అది కూడా ఒక రోబోటిక్ మిషనరీ అది. సో అండర్ వాటర్లో వర్క్ అవుతుంది అది. సో ఇది అండర్ వాటర్ డ్రోన్స్ ఇది. సో అండర్ వాటర్లో కూడా సెర్చ్ చేస్తుంది ఇది. సో చూస్తారు కదా ఇక్కడ వాటర్ పెట్టి కూడా చూస్తారు వీళ్ళు. సో వీళ్ళ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ అంతా డీటెయిల్డ్గా ఉన్నది. సో ఇగో చూస్తారు కదా అండర్ వాటర్. సో అండర్ వాటర్లో కూడా మనకి ఇది వర్క్ అవుతుంది. సో వాటర్లో పంపించి కూడా వీళ్ళు ఆపరేషన్స్ అనేది చేస్తారంట. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఇంకొక డ్రోన్ కంపెనీ అయితే ఉంది. సో బికాన్ ఫార్మ్ ల్యాబ్స్ అని. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ అండ్ వీళ్ళ మెషినరీ గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఇది చిన్న చిన్న డ్రోన్స్ అండ్ వాటిలో ఏమేమి యూజ్ అయితే ఎక్విప్మెంట్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసారు. సో చూడండి. సో ఒక డ్రోన్లో మొత్తం ఇవన్నీ టూల్స్ అయితే ఉంటాయి. సో చూస్తారు కదా. గో షార్ప్నర్ అని కొందరు స్కూల్స్ వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో మొన్న లాంచ్ అయింది కదా ఇది. సో దీని గురించి అడిగి ఎక్స్ప్లెనేషన్ అయితే తీసుకుందాం. సో టెల్ మీ అబౌట్ దిస్. This is a voice controlled wheelchair. It is useful for people who cannot use their fingers to operate anything and cannot continue with their daily life. And we have used an Arduino Uno, a Bluetooth module, and a motor driver. And it is controlled using this app. And this is controlled through Bluetooth. And this is the app where we can use through car controller also. Through car controller also, and through voice terminal also. Through voice terminal. Through commands. Simple commands are enough. And we are going to add some more like sensors and avoiding obstacles. GPS tracker. How many days it will take by creating this? 3 to 4 days. 3 to 4 days. Where you from? We are from Laurus School, sir. Laurus is the School of Excellence. No, Nizampet. సో వాయిస్ కంట్రోల్ని అయితే క్రియేట్ చేసారు ఈ స్కూల్స్ వాళ్ళు. సో ఈ డ్రోన్ ఎక్స్ప్లోర్ని అయితే ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు వీళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్, నైస్. సో ఇక్కడ ఇంకో సైడ్ వచ్చేస్తే పిల్లలు హ్యూమన్ ఫాలోయింగ్ కార్ అనేది క్రియేట్ చేసారు. సో దీని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో టెల్ మీ Thank you, sir. So, sir, this is a human hand following car, sir. These are the two IR sensors which we use in project.
this detects the hand motion and moves accordingly, sir. So when if the right sensor detects the motion, then it left sensor detects the motion, then it goes to left side, and if right sensor detects the motion, it goes to right side, sir. So this is we connected them to the Arduino, sir, in which we did the coding. According to this coding, sir, if whenever this left sensor detects an object, it goes to the L298N motor driver, sir. From there, it goes to this motor drivers and moves the wheels, sir, to left or right side. So our main aim of this object is that we did this object for transportation of medicines in hospitals, sir, for nurses and doctors. Yes. Yes, sir. We only create. Thank you, sir. సో చూసిరు కదా స్టూడెంట్స్ వీళ్ళు స్కూల్ స్టూడెంట్స్ అయి ఉండి ఇగో ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ టెక్నాలజీ అయితే క్రియేట్ చేస్తారు. సో చూస్తారు కదా సూపర్ ఉంది ఇదైతే. ఇది చూసిరా ఎంత పెద్దగా ఉందో డ్రోను. నేను ఒక 10 మంది వేసుకొని కూర్చోవచ్చు దీనిపైన. సో ఇది దేంట్లో యూజ్ చేస్తారనేది మనకి కరెక్ట్గా తెలియదు. సో వాళ్ళకి అడిగి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ పెద్ద డ్రోన్ గురించి. IIT to speak. So we are from IIT Hyderabad, Tihan. So Tihan is like a technology innovation hub, IIT Hyderabad. So we work generally on a ground vehicle and as well as aerial vehicle. And this is one of our project which we are having like this called as like a Chakravyuha. And it is having more payload carrying drone which can carry more than 200 kg payload, and endurance we achieve more than like 30 minutes. And generally this is for the defense applications, and where in the Jammu and Kashmir such areas where the vehicles need to carry like to any medicines and transportation, such case it's take more than like 5 hours 6 hours, and these drones you can able to transmit that transfer that medicines and any deliveries, drug deliveries and all within shorter duration, within like 15 to 20 minutes it can able to carry. And we are also developing a lot of like automations, and where without pilot, where this drone can go and it will come back to its own and land to the particular location. Thank you. సో చూసారు కదా దేని గురించి అనేది యూజ్ చేస్తారో. ఇది మెయిన్గా హిల్ స్టేషన్స్లలో మనకి వెహికల్స్ పోని ఏరియాస్లలో మనకి ఇది యూజ్ చేస్తారంట. సో దీంతో మెడిసిన్స్ మనకి ఫుడ్ వాటిని సప్లై చేస్తారంట దీంతో. సో ఏమన్నా ఇన్సిడెంట్స్ అవుతాయి కదా, సో వాటిల్లో ఇది యూజ్ చేస్తారంట బాగా మిలిటరీ వాళ్ళు. సో వీళ్ళు వచ్చేసి ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ వాళ్ళు అయితే దీన్ని చేసారు, క్రియేట్ చేసారు. సో చూసారు ఎంత పెద్దగా ఉందో. సో 200 kgsని ఇదైతే కెపాసిటీ అయితే ఉందట వెయిట్ లిఫ్ట్ చేసేది. సో సూపర్ ఉంది కదా. సో ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా చాలా ట్రాఫిక్ సంబంధించిన గురించి వీళ్ళు క్రియేట్ చేసారు ప్రాజెక్ట్స్ లాంటిది. సో సైన్స్ ప్రాజెక్ట్స్ లాంటిది. సో చూడండి వీళ్ళు నిజంగా వీళ్ళ స్పెషాలిటీకి వీళ్ళ సైన్స్ ప్రాజెక్ట్స్కి వీళ్ళైతే మెచ్చుకోవాలి. సో ట్రాఫిక్ రూల్స్ అండ్ మనకి రెడ్ బ్లూ అండ్ గ్రీన్ లైట్ల గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, సో దాని గురించి ఇది. సో సూపర్ ఉంది ఇది. కేజిఓ అని ఇంకొక కంపెనీ వాళ్ళు అయితే ఇగో ఈ డ్రోన్ అయితే పెట్టిరు ఇక్కడ. సో చూస్తారు కదా. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది డ్రోను. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్, గన్స్ అండ్ డ్రోన్స్ కూడా ఈ ఎక్స్ప్లోర్లో అయితే ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. సో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది డ్రోన్స్ గురించి అండ్ కెమెరాస్ గురించి. సో చూస్తారు కదా ఎంత మంది అయితే ఉన్నారో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ వాటి గురించి వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అండ్ గన్స్ గురించి అండ్ డ్రోన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో నేనైతే అన్నైతే తిరగలేను, కొన్ని అయితే పర్టికులర్గా స్పెషల్గా ఏవేవి అనిపించిందో అవి తిరిగినాను, అవి చూపెట్టినాను. ఈ వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లో ఏమైనా ఉంటే మళ్ళీ నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఖచ్చితంగా. సో ఇది వచ్చేసి April 24th నుంచి 26th వరకు. సో నమస్తే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైటెక్స్.